అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఒక మంచి టెంపుల్‌కి, చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం. అదేదో కాదు, నందలూరు సౌమ్యనాథేశ్వర దేవాలయం అనమాట. ఇది రాజంపేటకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. నందలూరు మండలం అనమాట ఇది. అన్నమయ్య డిస్ట్రిక్ట్. మేమైతే బయలుదేరేసాం. మార్నింగ్ అంటే 2 టెంపుల్స్ విజిట్ చేయాలి ఈరోజు అని చెప్పేసి ప్లాన్ వేసుకొని మార్నింగే స్టార్ట్ అయిపోయామనమాట. అయితే ఇక్కడ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా విశేషాలున్నాయి. అలానే కలియుగం అంతమైపోతుంది అనే దానికి ఇక్కడ ఒక నిదర్శనం కూడా ఉందనమాట. అదేంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియోలో చెప్తాను. మేము నందలూరుకి వెళ్ళగానే మాకు తెలిసిందేందంటే, ఇక్కడ విష్ణుమూర్తి స్వయంగా వెలిసారంటండి. అది నారదుల వారి కోసమే. నారదుడే ఇక్కడ ఆయన్ని వెలిసేలా చేశారు అని చెప్పి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. దేవతలందరూ కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించడానికి చేశారు అని చెప్పారనమాట. అయితే మీకు స్వామివారిని చూపించాలంటే నాకు అస్సలు కుదరలేదు. వీడియో అయితే లోపలికి అలో చేయలేదు. సో ఇంకే లోపలికి ఎలా వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి అనేది చూపిస్తున్నాను. మీకు ఒక ఆర్చ్ అయితే కనిపించింది కదా, ఆ ఆర్చ్ నుంచి లోపలికి అయితే రావాలి. స్ట్రైట్గా ఇట్లా అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. శివయ్య టెంపుల్ అనమాట. అర్ధనారీశ్వర టెంపుల్ అని చిన్నది రోడ్డు మీద కనిపిస్తూ ఉంది. మీకు అడ్రస్ నీట్గా తెలియాలని, ఎలా వెళ్ళాలి ఏంటనేది మీకు దారి చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా లాస్ట్ మేమైతే నందలూరుకి అయితే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. చూశారు కదా, ఇది 108 స్తంభాలతో నిర్మించబడ్డ టెంపుల్ అనమాట. ఇది లోపల మీకు అన్నీ చూపిస్తాను. ఇక్కడ కార్లు అవన్నీ పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. చూసారా, శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయము. ఇది ఒక ద్వారము. ఈ దేవాలయానికి 3 ద్వారాలు అయితే ఉన్నాయండి. 3 ద్వారాలలో ఇది ఒకటి మేము వచ్చింది. మిగతా 2 ద్వారాలు కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కట్టడాలు ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది. ఇది చౌలరాజులు చాలా సంవత్సరాల క్రితం అనమాట. వాళ్ళు కూడా ఇది కొన్ని మరమ్మతులు ఏవో చేశారని అయితే చెప్తున్నారు అప్పుడున్న వాళ్ళు రాజులు. ఇది ఒకటి, అదిగోండి అక్కడ కనిపించేది 2, ఆపోజిట్లో ఒకటి, 3 ద్వారాలు అయితే కనిపిస్తాయి మీకు. చూసారు కదా, ఆపోజిట్లో ఒకటి, ఆ బ్యాక్ సైడ్ ఒకటి అనమాట. ఇంకా ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను. దేవుని మాత్రం నేను చూపించలేను, వాళ్ళు అలౌ చేయలేదు లోపలికి. ఇంకొకటి ఏంటి అంటే, మన విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిలాగా కనిపిస్తారు ఇక్కడ సౌమ్యనాథేశ్వర స్వామి. కానీ మన వెంకటేశ్వర స్వామి చెయ్యి పైకి ఇలా చూపిస్తూ ఉండదు, కిందకి ఇలా చూపిస్తారు కదా చేతులు, ఒక చెయ్యి ఇలా కిందకి. కానీ ఇక్కడ మాత్రం చెయ్యికి అభయహస్తము పైకే చూపిస్తూ ఉంటారనమాట. అంటే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరాలి అని చెప్పేసి చెయ్యి ఇలా పైకి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రత్యేకత అదొకటి. లోపల ఇంకొకటి ఏంటి అంటే, మనం ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేసి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచి ఆయన చూస్తూ మనం ఏమి మొక్కుకున్నా అవి ఖచ్చితంగా నెరవేరుతాయంటండి. ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. అలానే అందరూ మొక్కుకున్న తర్వాత మనకు ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గరికి 2 వారాల్లో కానీ లేదా మనకి కుదిరినప్పుడైనా వచ్చేసి 108 ప్రదక్షిణాలు చేసి ఆ మొక్కు చెల్లించుకొని వెళ్ళాలని చెప్పేసి అక్కడ రాసున్నారు. నాకు ముందు తెలియదు ఈ సంగతి అన్నీ, నేను అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాను అనమాట. 9 ప్రదక్షిణాలు చేసి కోరుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఖచ్చితంగా మనకు వీలైనప్పుడు వెళ్ళి చేయాలి. సో మేము వెళ్ళే టైంకి కూడా అక్కడ మాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్ కూడా సడన్గా అక్కడికి వచ్చారనమాట. మా వారి వాళ్ళ రిలేటివ్స్ అనమాట. మేము వెళ్ళగానే వాళ్ళు కూడా వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు పేపర్ తీసుకొని, పెన్ తీసుకొని టిక్స్ కొట్టుకుంటూ నడుస్తూ ఉన్నారు, ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగితే అక్కడ చెప్పారు. అలానే అక్కడ బోర్డు కూడా ఉంటుంది లోపల. మీరు చూస్తే లోపల అసలు నేను వీడియోనే తీయలేదనమాట. ఎందుకంటే అక్కడికి ఇప్పుడు మీకు చూశారు కదా, ఆ ఫోటో చూపిస్తూనే ఉన్నాను. వెనక నుంచి పూజారి గారు మా వీడియో తీయొద్దు, ఆపేసేయండి అమ్మా అన్నారు. సరే అని చెప్పేసి నేను ఆపేశాను. మీకు చూపిస్తున్నాను కదా, స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, అవే 108 స్తంభాలు అనమాట. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, 3 చేప బొమ్మలు అయితే ఉంటాయి ఈ స్తంభాల మీద. ఇదిగో ఇక్కడ ఒకటి చూశారు కదా, అలానే ఇంకొకటి పైన చూశారు కదా ఒకటి, ఇంకో స్తంభం మీద ఇంకొకటి ఉంటుంది. ఈ చేపలు ఎందుకు చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారు కదా,
మన కలియుగం అంతమైపోవాలి అంటే ఈ మనకి వర్షాలు పడి పెద్ద వరదలు వచ్చి ఈ చేపలు తడిచినప్పుడు ఈ చేపలకి ప్రాణం అనేది పోసుకుంటుందంట. ఆ ప్రాణం పోసుకున్న తర్వాత మన కలియుగం అనేది అంతమైపోతుంది అని అయితే చెప్పారు. ఇప్పుడు 3 చేపలని చెప్పాను కదా. ఫస్ట్ ఒక స్తంభం మీద కనిపించే చేప నీటికి తడిచి ప్రాణం పోసుకున్న తర్వాత, రెండో చేపకు తడిచి ప్రాణం పోసుకున్న తర్వాత, పైన మీకు ఒకటి చూపించాను కదా చేపని, ఆ చేపకు కూడా నీళ్లు తగిలి ఎప్పుడైతే ఆ చేప ప్రాణం పోసుకుంటుందో అప్పుడు మన కలియుగం అనేది అంతమైపోతుంది అని అయితే అక్కడ అందరూ చెప్పారు. అదే అన్నమాట ఈ గుడికి ఉన్న ఇంకొక ప్రత్యేకత అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీకు బయట నుంచి చూపించేదాన్ని బాగా గమనించండి. ఇదిగోండి ఒక ద్వారము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది మీకు సైడ్. ఇక్కడ గోవులు ఇక్కడ అన్నీ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా విస్తీర్ణమైన ప్లేస్ అన్నమాట. ఇంకొకటి రహస్యం ఏంటి అంటే గర్భగుడిలో కింద ఇంకొక గుడి కూడా ఉంది అని చెప్పేసి పాతకాలం నుంచి ఒక ఏమంటారు ఒక నానుడి అయితే ఉందన్నమాట. అంటే లోపల ఇంకొక గుడి ఉంది కింద భూమి లోపల అని చెప్పేసి అంటూ ఉన్నారు. అది ఇంకా ఎవరికి తెలియదు అనమాట. ఇక్కడైతే కోలను ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను మీకు. కానీ ఎవరైనా సరే మీకు ఏదైనా కోరికలు ఉన్నాయి అంటే ఒక్కసారి నందలూరుకి వచ్చి ఆ స్వామివారిని 9 ప్రదక్షిణాలు చేసి కళ్ళారా చూస్తూ ఒక్కసారి మొక్కుకొని రండి. నెరవేరచ్చేమో, ఖచ్చితంగా నెరవేరుతాయని అయితే నాకు అనిపించింది. అందుకే మీకు కూడా చెప్తున్నాను. నాకెందుకో తెలీదు ఆ రోజు 9 ప్రదక్షిణాలు చేసి లోపలికి వెళ్ళి నేను స్వామివారిని చూస్తూ మొక్కుకున్నాను అనమాట. నాకు తెలియకుండానే కన్నీళ్ళు ఆగలేదు అసలు. ఆ కోరిక మొక్కుకొని ఎందుకు ఇలా చేస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా నాకు ఆగట్లే కన్నీళ్ళు. సరే అని చెప్పి మొక్కుకొని వచ్చాను. ఇంకా దేవుడి దయ ఈయన నన్ను కరుణిస్తాడేమో అని చూస్తాను. ఇంకా అంతా ఆయన దయ అనమాట. పక్కన బయటికి రాగానే ఇక్కడ మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. చాలా విస్తీర్ణమైన ప్లేస్ అనమాట ఇది. ఇంకా దర్శనం అయిపోయింది, అంతా చూసుకున్నాం, ప్రదక్షిణాలన్నీ చేసి ఇంకా బయట కూర్చున్నాం అనమాట కాసేపు. అక్కడ ప్రసాదం కూడా పెడుతూ ఉన్నారు. సో ప్రసాదం అది తినేసి హ్యాపీ బయట కూర్చొని ఉన్నామన్నమాట. అక్కడ వెనకొచ్చి ఒక తాతయ్యని అడిగాం, వేరే గుడి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఓపెన్లో ఉంటుందా లేదా అంటే లేదమ్మా అన్నారు. సో సస్పెన్స్ ఎందుకులేండి, వేరే గుడి ఏంటి అంటే ఒంటిమిట్ట అనమాట. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. దాని గురించి కూడా కొంచెం తెలుసుకొని మీకు చెప్తాను అనమాట. ఇప్పటికీ నందలూరు టెంపుల్ గురించి మీకు చెప్పాను, నాకు తెలిసింది చెప్పాను. తప్పు ఉంటే దయచేసి కమెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. చూసారు కదా గుడి అంతా ఎలా ఉంది, గుడి చరిత్ర ఏంటి అనేది నేను తెలుసుకొని చెప్తున్నాను. అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాను అంటే నేను కూడా మీలాగే యూట్యూబ్లో చూసి తెలుసుకొని వెళ్ళాను. ఇంత ఫేమస్ టెంపుల్ మనం ఎలా విజిట్ చేయకుండా ఉన్నాము అని చెప్పేసి మేము మా అక్క పిల్లలు మా అమ్మ ఉన్నప్పుడు ఇలా ప్లాన్ వేసుకొని అయితే వెళ్ళామన్నమాట. అయితే 2 టెంపుల్స్కి వెళ్ళాలని ప్లాన్ వేసాం. ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియో పెడతాను, అక్కడ చూసేయండి ఒంటిమిట్ట గురించి. అలానే ఈలోపు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలానే ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదండి ప్లీజ్. ఈ వీడియో ఎంతవరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఓం శ్రీ సౌమ్యనాథేశ్వరాయ నమః. బాయ్ బాయ్.